హాయ్ అండి, నేను మీ చిట్టి వ్లాగ్స్. మరి ఈరోజు ఈ వీడియోలో దోసకాయ పచ్చడిని రుచికరంగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అందుకు నేను ఇక్కడ మీడియం సైజు ఒక దోసకాయని తీసుకున్నాను. దోసకాయ తీసుకునేటప్పుడు చెక్ చేసుకోండి. పచ్చడికి గట్టిగా ఉన్న దోసకాయని తీసుకుంటే రుచి బాగుంటుందండి. ఇప్పుడు రెండు వైపులా కట్ చేసుకొని తొక్కని పీలప్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకుందామండి. చాలామంది గింజలతో వేసుకుంటారు కదండి, అందుకని ఒకసారి చేదు ఉందో లేదో అని చెక్ చేసుకోండి. నేను కూడా ఇక్కడ గింజలతోనే దోసకాయ ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు గుప్పెడంత కొత్తిమీరను కూడా కడిగి పెట్టుకున్నానండి. 10 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 1 కప్పు టమాటా ముక్కలను కూడా తీసుకున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు వేసుకోండి. అలానే 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. 1/2 స్పూను ఆవాలను కూడా వేసుకోండి. ఈ పచ్చడికి మెంతులను వేసుకుంటేనే రుచి అనేది బాగుంటుందండి. లైట్గా మెంతుల్ని వేసుకోండి. అలాగే నేను తీసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. గుప్పెడంత కొత్తిమీరను కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ లైట్గా మనకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నానండి. దోసకాయ పచ్చడిలోనికి నువ్వులను వేసుకుంటే రుచి అనేది బాగుంటుందండి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుంటున్నాను. చాలామంది దోసకాయ పచ్చడిలోనికి చింతపండు వేసుకోరండి. చింతపండు వేసుకుంటే ఆ రుచి అనేది వేరుగా ఉంటుందండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోని తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోనికి నేను తీసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. టమాటా ముక్కలు మరీ సాఫ్ట్గా ఫ్రై అవ్వనవసరం లేదండి, మనకి లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోని తీసేసుకుందాము. ఇవన్నీ చల్లారేంత వరకు చల్లార్చుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఒక్కొక్కటిగా మనం వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇవన్నిటిని వేసుకొని రుచికి సరిపోయినంత సాల్ట్ని వేసుకొని 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చండి. చాలామంది వెల్లుల్లి రెబ్బలు వేసుకోరు. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవి లైట్గా గ్రైండ్ చేసుకుందామండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా 1-2 సార్లు మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోండి. అలాగే నేను సగం దోసకాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి, మొత్తం వేయొద్దు. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకొని తీసుకుందామండి. మరీ ఎక్కువగా గ్రైండ్ చేయొద్దు. ఇవి బరకగా ఉంటేనే తినేటప్పుడు పంటకి తగులుతూ ఉంటుందండి. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకొని మిగిల్చిన దోసకాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలను కూడా ఈ పచ్చడిలోనికి కలుపుకుందామండి. ఇంక ఇవి వేసిన తర్వాత గ్రైండ్ చేయొద్దండి. ఇవన్నీ స్పూన్తో ఒకసారి మనం కలుపుకొని పచ్చడిని తాలింపు చేసుకుందామండి. అంతే, పచ్చడి మనకి రెడీ అయినట్లే. ఇప్పుడు పాన్ పట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూను సాయిపప్పును కూడా వేసుకోండి. పోపు అనేది మాడిపోకుండా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ కన్నా తక్కువగా ఆవాలను వేసుకోండి. ఇవన్నీ లైట్గా ద్వారగా మనకి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టుకొని వేసుకోండి. ఇప్పుడు 2-3 ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోండి. అలానే 2 రెమ్మలంతా కరివేపాకుని వేసుకోండి. ఇవన్నీ లైట్గా ద్వారగా మనకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసుకొని కలుపుకోండి. అంతే, మనకి పచ్చడి రెడీ అయినట్లే. మరి ఎంతో రుచికరమైన ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోనికి వేసుకొని తింటే రుచి అనేది అమోఘంగా ఉంటుందండి. ఎంత రైస్ అయినా మనం తినేయవచ్చు. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.